హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్. వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ అనేది ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను దోసకాయ మటన్ కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. గ్రేవీగా అయితే చేశాను. రైస్లో కలుపుకోవడానికైనా, చపాతీలోకైనా, పులకాలోకైనా, ఎనీథింగ్ దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమంది మటన్ కర్రీ చేశారంటే ఒక రకమైన స్మెల్ అయితే వస్తుందండి. అలా రాకుండా నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్పాను. ఫాలో అవుతూ అయితే చేశాను. మీరు కూడా చూసేయండి. మటన్ వండినప్పుడు ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే మటన్ అయితే ముందుగా మనమైతే రైస్ వాటర్లో అయితే క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటే మటన్ అనేది ఎటువంటి స్మెల్ లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే క్లీన్ చేసుకుని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. స్టవ్ మీద అయితే కుక్కర్ గిన్నె అయితే పెట్టాను. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఇక్కడ ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని మంచిగా వేపుకోవాలి. అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే వేస్తున్నాను. పసుపు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి. అందులోకి అయితే సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. యాక్చువల్‌గా చెప్పాలి అంటే నేను మ్యారేజ్ కాకముందైతే ఈ మటన్ కర్రీ అసలు తినేదాన్నే కాదు. ఎప్పుడు చేసినా గానీ ఒక రకమైన స్మెల్ వస్తూ ఉండేది. ఆ స్మెల్ వస్తుందనేసి నేను అసలు ఇష్టపడేదాన్ని కాదు. అసలు మ్యారేజెస్‌లో వేసినా, ఫంక్షన్స్‌లో వేసినా గూడా నేనైతే అసలు ఈ మటన్ కర్రీ అయితే స్కిప్ చేసేదాన్ని. కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత నేను వండటం నేర్చుకున్న తర్వాత కొంచెం లైట్‌గా తినటం అయితే నేర్చుకున్నాను. నేను చిన్నప్పుడు మటన్ కర్రీ తినేదాన్ని కాదు. మా పిల్లలు కూడా అలాగే నా జీన్సే వచ్చి వాళ్ళు కూడా తినట్లేదండి. ఇంకా వాళ్ళకైతే బలవంతంగా మటన్ కర్రీ పెడతామైతే నేను నేర్పించాను. ఇప్పుడైతే చక్కగా తింటున్నారు. ఇప్పుడైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ మటన్ తింటే కొంచెం బోన్స్ అయితే గట్టి పడతాయండి. అందుకని నేను మటన్ కర్రీ అయితే పిల్లలకు కొంచెం ఎక్కువగానే పెడుతూ ఉంటాను. ఆడపిల్లలు కదా! కొంచెం ఫిజికల్‌గా వీక్‌గా ఉంటారండి. కొంచెం వాళ్ళ ఫ్యూచర్ ముందుకు వెళ్ళే కొద్దీ వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండాలి అనేసైతే కొంచెం మటన్ పెడతమైతే నేర్పించాను. మటన్ నేను ఏ వెజిటబుల్ వేసి చేసినా కూడా మా పిల్లలైతే ఇష్టంగా తింటారు. నార్మల్‌గా మటన్ చేసి తినరు కానీ దాంట్లో ఏదో రకమైన వెజిటబుల్ వేస్తే మాత్రం తింటారండి. నేను అందుకే టమాటా కానీ, గోంగూర కానీ, దోసకాయ కానీ రకరకాల కూరగాయలు వేసి అయితే చేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా మగ్గినియండి. అందులోకి ఫ్రెష్‌గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకైతే వేపుకోవాలి. నేనైతే వేగిందండి. అందులోకి నీట్‌గా క్లీన్ చేసుకున్న మటన్ అయితే యాడ్ చేసుకున్నాను. మటన్ వేసుకొని కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలైతే కుక్కర్ మూత పెట్టి మగ్గనివ్వాలి. అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. అలా డ్రై అయితేనే మనకి నీచు స్మెల్ లేకుండా ఒక రకమైన స్మెల్ లేకుండా టేస్ట్ అనేది బావుంటుందండి. ఇక్కడ చూసారా వాటర్ అయితే రిలీజ్ అయిందండి. ఆ వాటర్ అంతా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నాన్ వెజ్‌లో వచ్చే వాటర్ అయితే డ్రై అవ్వకుండా కారం అయితే వేస్తూ ఉంటారండి. అలా చేస్తూ ఉంటే మనకి నాన్ వెజ్ అనేది ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది. ఎప్పుడైనా దాంట్లో వచ్చే వాటర్ అంతా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాతే కారం అయితే వేసుకోవాలి. ఇక్కడైతే వాటర్ అంతా డ్రై అయింది. రుచికి తగినంత కారం అయితే వేసుకున్నాను. కారం వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. మటన్ కుక్ చేసుకునేటప్పుడు మనం కుక్కర్‌లో వండుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. అలా కాదని మనం కళాయిలో చేసుకుంటే మాత్రం కొంచెం టైమ్ టేకింగ్ అండి. ఎక్కువ ప్రాసెస్ అయితే పడుతుంది. ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకటానికైతే మనకైతే ఎక్కువ టైం పడుతుంది. అలా వండుకునే వాళ్ళకైతే ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను. ఫాలో అవ్వండి. మటన్ ఉడికేటప్పుడు అందులో ఉడకకపోతే మాత్రం అందులో చిటికెడైతే వంట సోడా అయితే వేసుకోండి. వంట సోడా వేసుకొని అయితే ఉడికించుకోండి. మనకి మటన్ అనేది ఈజీగా అయితే ఉడుకుతుంది. ఇక్కడ కారం అయితే మగ్గిందండి. అందులోకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ అయితే రానిస్తాను. 5 విజిల్స్ రానిస్తే మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది. కుక్కర్ కింద 5 విజిల్స్ వచ్చే వరకైతే నేను 5 విజిల్స్ అయితే రానిచ్చాను. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి కుక్కర్ గిన్నె అయితే పక్కన పెట్టాను. ఆవిరైతే రిమూవ్ అవ్వాలండి. ఆవిరి రిమూవ్ అయిన తర్వాత ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మన కర్రీ అనేది ఇలా అయితే ఉంటుంది. మన కర్రీలోకైతే సన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలైతే యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను దోసకాయ ముక్కలైతే వేస్తున్నాను.
యాక్చువల్‌గా చాలామంది దోసకాయ వేసినప్పుడు తొక్కతోనే వేస్తారండి. తొక్కతో వేస్తారు అండ్ గింజలతో అయితే వేస్తారండి. అలా వేస్తే మనకి దోసకాయ, మటన్ కర్రీ బాగోదండి. ఎప్పుడైనా పక్కన పైనున్న పీల్ తీసేయాలి. పీల్ తీసి అందులో ఉన్న సీడ్స్ అయితే తీసేయాలండి. సీడ్స్ తీసిన తర్వాతే దోసకాయ ముక్కలైతే వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మటను, దోసకాయ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలా ఉడుకుతున్న కర్రీనైతే ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడైతే ఒకసారైతే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలి. నేనైతే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ అన్నీ సరిపోయినాయండి. అందులోకి ఫైనల్లీ అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అయితే కర్రీలో వేసి 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. ఫైనల్లీ అందులోకైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము. అంతకుముందు నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు నేను అన్నిట్లోకి ఒకటే గరం మసాలా అయితే వేసేదాన్నండి. ఇప్పుడైతే డీమార్ట్‌లోనైతే అన్ని రకాల మసాలాలైతే దొరుకుతున్నాయి. చికెన్ మసాలా, మటన్ మసాలా, ఫిష్ మసాలా రకరకాల మసాలాలైతే దొరుకుతున్నాయండి. కానీ వాటి ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ మసాలా అయితే వేసుకోవచ్చు. నేను అందుకనే డీమార్ట్‌లో అయితే రకరకాల మసాలాలైతే తీసుకొచ్చుకున్నాను. ఎప్పుడు ఏ కర్రీ చేసినా చికెన్ చేస్తే చికెన్ మసాలా, మటన్ చేస్తే మటన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. అలా ఇంట్లో చేసుకున్న హోమ్‌మేడ్ మసాలా కన్నా ఇలాగా రెడీమేడ్‌గా తెచ్చిన మసాలా వేస్తే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. యమ్మీ యమ్మీగా ఉండే దోసకాయ మటన్ కర్రీ అయితే రెడీ అయిందండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. వేడి వేడిగా ఈ వెంటల్లో తిన్నామంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. దోసకాయ, మటన్ కర్రీ అయితే కొంచెం గ్రేవీగా అయితే చేశానండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్‌లోకైతే రైస్‌లో అయితే వేసుకొని తిన్నాము. ఇంకా ఈవినింగ్ అయితే చపాతీ అయితే చేసుకున్నామండి. చపాతీలో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా అంటే చాలా బావుంది. ఒకసారి మాత్రం మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.